పాకిస్తాన్‌లో మొత్తం 40 ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి 13. అయితే భారత్ ఆర్మీ మరియు వాయుసేన సంయుక్తంగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌ను అణిచివేయడానికి వాటిలో 11 స్థావరాలపై 15 బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రయోగించి పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఎలాంటి స్ట్రాటజీ వల్ల ఈ ఆపరేషన్ 100% సక్సెస్ అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన తర్వాత తీవ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ మే 7, 8 తేదీల్లో రాత్రి సమయంలో భారత సైన్యం భారత జనాభా లక్ష్యంగా చేసుకొని ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, లుధియానా మరియు భుజ్ ప్రాంతాల్లో 400 డ్రోన్లు మరియు కొన్ని క్షిపణులతో దాడి చేశారు. అయితే భారతదేశం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ L-70 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో సమర్థవంతంగా స్పందించి ఆ దాడులన్నింటినీ అడ్డుకుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు మే 9, 10 తేదీల మధ్య రాత్రి సమయంలో ముందుగా భారత్ ఎయిర్ ఫోర్స్ దళం పైలట్లెస్ టార్గెట్ విమానాలను ఉపయోగించి Su-30 మరియు MiG-29 తో అటాక్ చేస్తున్నట్టుగా మిమిక్రింగ్ చేసి పాకిస్తాన్ రాడార్లు మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను క్రియాశీలకంగా చేసేలా ప్రేరేపించారు. అవి ఆన్ అయిన వెంటనే పాకిస్తాన్ ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా భారతదేశం ఒక్కసారిగా డ్రోన్లను ఉపయోగించి ఆ రాడార్లు మరియు డిఫెన్స్ సిస్టమ్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ తర్వాత భారత్ ఎయిర్ ఫోర్స్ వ్యూహాత్మకంగా శక్తివంతమైన 15 బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ తో 11 ప్రధాన పాకిస్తాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రంపై పనిచేస్తూ మ్యాక్ 3 వేగంతో ప్రయాణించే 290 కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాన్ని కూడా నిర్వీర్యం చేయగలదు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు కాపాడుకునేందుకు వైమానిక స్థావరాల నుండి పరిగెత్తారు. మన వాళ్ళు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను మరియు సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆపరేషన్ పూర్తిగా భారత్ వైమానిక దళం చే అమలు చేయబడి విజయవంతంగా పూర్తయింది. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 23 నిమిషాల్లో పూర్తి చేశారు. జై హింద్.